అసలు ఎవరైతేనో మా వీరనారాయణ బాబాయ్ పనుడండి. ఇతను మిస్ అయ్యాడని 12 రోజుల నుంచి ఎదుగుతున్నాము. ఇదిగో ఇన్నాళ్ళకి ఇలా మోట్లో కనిపించాడండి. వీరనారాయణ గారి నెంబర్ చెప్పండి. చెప్తాను. హలో, ఎవరు? సార్, నేను ఏరియా ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఎస్ఐ గారు చెప్పండి, ఏంటి విషయం? మీ అనుచరుడు దాస్ మిస్ అయ్యాడా? అవును సార్, వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళాడేమో అనుకున్నాం, కానీ వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి తన దగ్గరికి కూడా రాలేదని చెప్పింది. దాంతో కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను, కానీ వర్క్ బిజీ వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు అతను మాకు దొరికాడు. ఎక్కడ దొరికాడు? కాంతమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నాడు సార్. కాంతం ఇంట్లోనా? అక్కడెందుకున్నాడు? ఏమో సార్, ఇతన్ని ఎవరో కొట్టిపడేశారు. తల పగిలి రక్తం కూడా కారుతుంది. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. నేను అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను, మీరు ఇక్కడికి వచ్చేయండి. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏంట్రా వీరనారాయణ, ఏమైంది? మన దాస్ని ఎవరు కొట్టిపడేశారట. పరిస్థితి చాలా సీరియస్ గా ఉందట. వాణ్ణి కొట్టాల్సిన అవసరం ఎవరికుందిరా? అవన్నీ అక్కడికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చమ్మా. ముందు వెళ్దాం పదా. డ్రైవర్, కార్ తిప్పు. హలో అంబులెన్స్. ఇంకా సేపుట్లో వీరనారాయణ గారు వచ్చేస్తారు. ఆయన వచ్చాక ఇతన్ని ఎవరు చంపాలనుకున్నారో, ఎందుకు చంపాలనుకున్నారో ఆయనే తేలుస్తారు. అయ్యో 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 అయ్యో, నీకు దాసు మీద ఎంత కోపం ఉంటే మాత్రం, ఎంత పగుంటే మాత్రం ఇలా కొట్టి చంపేస్తావా భాస్కర్? మాట్లాడుతున్నావా? మా అన్నయ్యకి దాసుకి మధ్య గొడవలు ఏమైనా జరిగాయా? పగతో చంపడానికి? అసలు ఈ దాస్ ఈ ఆటోలకి ఎలా వచ్చాడో, ఎవరు తెచ్చెట్టారో అని మేము టెన్షన్ పడుతుంటే మధ్యలో వచ్చేసి ఈ నేరం మా అన్నయ్య చేశాడని నువ్వెలా చెప్తున్నావు? అయ్యో రామా, ఆటో మీ అన్నయ్యదే అయినప్పుడు, అందులో దాసు శవం ఉన్నప్పుడు ఆ నేరం మీ అన్నయ్య చేసినట్టు కదా అర్థం. ఏంటమ్మా, వీడింకా ప్రాణాలతోనే ఉన్నాడు కదా, శవం అంటావేంటి? ఏయ్, నువ్వు నోర్మీవే. అంత రక్తం పోయాక వాడింకా బతికున్నాడు అనుకుంటున్నావా? ఖచ్చితంగా చచ్చుంటాడు. అదేంటమ్మా, వీడి తల మీద చిన్న దెబ్బే కదా కొట్టావు, అంత రక్తం ఎలా పోయింది? అంటే వాడిని చంపేశావా? చిచి, నేను చంపడం కాదే, నేను తల మీద కొట్టాను. నాకు తెలిసి భాస్కర్ గాడే వీణ్ణి చంపుంటాడేమో. ఆయనకి చంపాల్సిన అవసరం ఏముందమ్మా? అది తెలుసుకోవడానికే కదే మాట్లాడుతున్నాను. ఇతను మీ అనుచరుడు అని కన్ఫర్మ్ చేస్తే మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం సార్. అవును, వీడిని అసిస్టెంట్ దాసే. ఉన్నాడో పోయాడో చూడరా వీరనారాయణ. బ్రతికే ఉన్నాడమ్మా. ఎందుకురా మా దాసుని చంపాలనుకున్నావు? అయ్యి బాబాయ్, నిజంగా నాకేం తెలియదండి బాబు. ఆటోలో బియ్యం మూట తెచ్చానంతే. అసలు వీడికి నాకే సంబంధం లేదండి. అయినా ఈయన చంపాల్సిన అవసరం నాకే ఉంటుందండి. అవును బాబాయ్, మీ దాసుని మా అన్నయ్య కలిసింది 1-2 సార్లు. ఇంతలోని దాసుని చంపేంత శత్రుత్వం మా అన్నయ్యకే ఉంది. చంపాలనుకుని మూట కట్టి నీ ఆటోలో పడేసుకున్నావంటే నీకు ఈ పనికి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది. ఎస్ఐ గారు, సార్, వీడిని అరెస్ట్ చేసి 4 తగిలించండి. నిజాలు ఆటోమేటిక్ అవే బయటకు వస్తాయి. ఓకే సార్. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. సరే సరే, నీ
నిజంగా మా అన్నయ్యకి ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఎవరో కావాలని మా అన్నయ్యని ఇరికించేస్తున్నట్టున్నారు. ఇది మరీ బాగుంది. ఒళ్ళు కొవ్వెక్కి వాణ్ణి హత్య చెయ్యడమేంటి, ఎవరో కావాలని మీ అన్నయ్య నిరికించడమేంటి? ఎస్ఐ గారు, ఇతని సంగతి నాకు బాగా తెలుసండి. ఇతను అసలే ముక్కోపి. దాసుగాడికి వీడికి ఏదో ఒక విషయంలో గొడవైంది. దాంతో వీడి నెత్తి పగలగొట్టాడు. రక్తం కారి వీడు చావు బతుకుల్లో ఉన్నాడు. నాకు తెలిసి వీడు హాస్పిటల్కి వెళ్లే లోపే వాడి ప్రాణాలు కూడా పోవచ్చు. కాబట్టి హత్యా నేరం కింద వీడిని అరెస్ట్ చేయండి. నో, నేను ఒప్పుకోను. నా మొగుడిని అరెస్ట్ చేస్తే నేనేం కావాలి? అరెస్ట్ చేస్తే మా ఇద్దరిని కలిపి అరెస్ట్ చేయండి, లేదంటే మా ఆయన్ని వదిలేయండి. ఏయ్ నోర్మయ్. ఎస్ఐ గారు, ఇదొక తింగర్ది, ఇలాగే మాట్లాడుతుంది. అవేం మీరు పట్టించుకోకండి. ముందు వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. కానిస్టేబుల్, తీసుకొచ్చి వాడిని జీపీకి ఇచ్చండి. సార్, సత్య ప్రమాదకంగా చెప్తున్నాను సార్. ఈ నేరానికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఆ దాస్కి నాకు పరిచయమే లేదు సార్. అట్లాంటిది ఆడిని నేనెందుకు చంపుతాను సార్? నువ్వేమైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకో. కానిస్టేబుల్ హర్షీం, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారండి? అమ్మా, అన్నయ్యకి ఏ నేరం తెలియకపోయినా ఈ దాసుని చంపబోయాడని అరెస్ట్ చేస్తున్నారే. ఎస్ఐ బాబు, నా కొడుకు ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు కాదండి. నొక్కేయండి, మీ కాలు పట్టుకుంటాను. కుటుంబరావు, నువ్వు చెప్తుంది నిజమే అయితే నీ కొడుకు ఖచ్చితంగా బయటకొస్తాడు, లేదంటే నా చేతుల్లోనే చేస్తాడు. ఎస్ఐ గారు, తీసుకెళ్ళండి. కానిస్టేబుల్ జీపీకి ఇచ్చండి. నాకే తెలీదు సార్. వద్దు బాబు సార్. సార్, నా మాట వినిపించుకుంటాను. సార్, 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 మీకు దండం పెడతాను సార్. సార్, నాకే తెలీదు సార్. సార్, నేనేం చేయలేదు సార్. సార్, సార్, మీకు దండం పెడతాను. నా మాట వినిపించుకోండి సార్. సార్, సార్. భయపడకు నాన్న. భాస్కర్, ఏం కాదు. అన్నీ ఏ తప్పు చేయలేడు. నేను తీసుకొస్తాను నాన్న, భయపడకండి. భాస్కర్, నువ్వేం భయపడమాకరా. నువ్వేం తప్పు చెయ్యవురా. నువ్వు ఖచ్చితంగా బయటకు వస్తావురా. ఇంకేమొస్తాడు? అట్నుంచి అట్నే జైలుకే. పదరా, పద. నీలు, ఎందుకు ఏడుస్తున్నావే? అమ్మా, ఆ దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే కళ్ళు మూసుకున్నాడా? ఎందుకమ్మా నాకెంత ద్రోహం చేశాడు? ఎందుకమ్మా నాకెంత అన్యాయం చేశాడు? ఏమైందే? పాత సినిమాల్లో హీరోయిన్లా పడి పడి ఏడుస్తున్నావు. ఛీ! నువ్వు అసలు తల్లివేనా? నీకు మనసు అన్నదే లేదా? కాదు, నువ్వు మనిషివి కాదు, రాయివి, ఒక బండ రాయివి. రేయ్ నోర్మయ్, విషయం చెప్పకుండా ఇలా పిచ్చెక్కిందాల్లా ఏడ్చావనుకో, జుట్టు పట్టుకొని నేలకేసి కొడతానేమనుకున్నావో. ఇంకా ఏం కావాలమ్మా? చూసావుగా, పోలీసులు భాస్కర్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రేపు మాపో ఉరి తీస్తారు. ఆ తర్వాత నీ కూతురు బెదవవుతుంది. బొట్టు, గాజులు, పువ్వులు లేకుండా ఏదో మొహం వేసుకుని ఈ ఇంట్లో నీ ముందు ఏడుస్తుందమ్మా, ఏడుస్తుంది. ఆ మొహాన్ని చూసి నువ్వు బతుకుండగలవా? చెప్పు, చెప్పమ్మా, చెప్పు. రేయ్, కొట్టానంటే వెదవడం కాదే, ఇక్కడే శవమవుతావు. అమ్మా, లేకపోతే ఇక్కడ ఎక్కెక్కాడవడానికి ఆ భాస్కర్ ఏమైనా నీ మొగుడా? నువ్వు వాడి పెళ్ళావా? కరెక్ట్ గా చెప్పావక్క. ఇదిగో నీలో ఆ భాస్కర్ గాడికి ఒళ్ళు కొవ్వెక్కి ఇలా మర్డరింగ్ చేసేసాడు. దాంతో ఆ దాసుగాడు హాస్పిటల్ పాలయ్యాడు. ఆడు బతికాడనుకో ఆ భాస్కర్ గాడు బయటకు వస్తాడు. ఆడు చచ్చాడనుకో డైరెక్ట్ గా జైలుకే వెళ్తాడు. అదే మావయ్య నా బాధ. అల్లుని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తుంటే అత్తగారైన మా అమ్మ ఒక్కసారైనా ఆపాలని చూసిందా? పైగా అరెస్ట్ చేయండి చేయండి అని భాస్కర్ ని నెట్టి నెట్టి జీప్ ఎక్కించింది. ప్రపంచంలో ఏ అత్త అయినా ఇలా చేస్తుందా? అసలు ఇవిడ అత్త కాదు, పరమ చెత్త, బరి తెగించిన పోట్ల గిత్త. ఎక్కువ మాట్లాడావంటే ఒక్కటిస్తా.
అసలు ఆ డోర్ ఎవరు తీశారో, ఆ దాసుగాడు ఎలా తప్పించుకున్నాడో అని నా టెన్షన్లో నేనుంటే మధ్యలో నీ నసేంటే? అమ్మా, డోర్ తీసినోడు బానే ఉన్నాడు, అందులోంచి తప్పించుకుని వెళ్ళినవాడు బానే ఉన్నాడు. మధ్యలో నా మొగుడేనమ్మా అరెస్ట్ అయ్యాడు. దీనికి సొల్యూషన్ ఏంటి? నా మొగుడు ఎప్పుడు వస్తాడు? నేను పిల్లల్ని ఎప్పుడు కనాలి? ఆ సుందరం మాటి నోరు ఎప్పుడు మోయించాలి? ఒసేయ్! ఇంకొక్కసారి సుందరమ్మ అంటే ఫస్ట్ దాన్ని చంపేస్తాను, నెక్స్ట్ నిన్ను చంపుతా. ఆ పని చెయ్యక్క, మనకి దీని నసైనా తప్పుతుంది. మావయ్య, నా భాస్కర్ నాకు కావాలి, నా పసుపు కుంకాలు నాకు కావాలి. ఈ నీలంబరి మొగుడిని వదిలేసింది అన్న చెడ్డ పేరు పోవాలి. మీరు విడిపిస్తారా, లేదంటే నా మొగుడిని నన్ను విడిపించుకోమంటారా? నీకు నచ్చినట్టు ఏడ్చి చావ్వే, నా ప్రాణం మాత్రం తీయకు. వెళ్ళిక్కడి నుంచి. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అని? నీకేం తెలుసు మా మొగుడు విలువ? ఆల్రెడీ మొగుడిని పోగొట్టుకుంటున్న నాకే తెలుసు. తీసుకొస్తాను, నా మొగుడిని ఎలాగైనా తీసుకొస్తాను. ఒరే అవతారం, దీనికేమైనా పిచ్చి పట్టిందేంట్రా? నాకు అదే అనుమానంగా ఉందక్క. మరి లేకపోతే ఈ ప్రపంచంలో దీనికొక్కదానికే మొగుడున్నట్టు అంత గొడవ చేస్తుందేంట్రా? నీలాంబరేశ్యం పక్కన పెట్టాక ఇప్పుడున్నట్టు ఇంకో నిమిషం ఉండదు. అసలు ఆ తలుపులు ఎవరు తీసినట్టు, ఆడెలా పారిపోయినట్టు? నాకు అదే అనుమానంగా ఉందిరా. నాకు తెలిసి ఈ ఇంట్లోనే ఎవరో తలుపు తీశారా. వాడు నా కొడుకయ్యుంటాడా, లేదా నా కోడలయ్యుంటుందా? మన రవిచంద్ర ఆ పని చేయడక్క. ఆ సిట్టమ్మ చేసే అవకాశమే లేదు. మరి ఇంకెవరున్నారా? నా అనుమానం ఆ పులిరాజుగాడేమన్నా తీశాడేమో అని. ఆ పుల్లెలా తీస్తాడ్రా? ఏముంది, ఆ పులిరాజుగాడు కోటికాడు కక్కుర్తెదవలు కదా. పొరపాటును డోర్ ఓపెన్ చేశాక ఆ దాసుగాడు డబ్బులిస్తానంటే మనకు చెప్పకుండా ఒగ్గేయచ్చు. అది నిజమేరా. ఎందుకైనా మంచిది వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా కనిపెట్టుంచు. పొరపాటున ఎప్పుడైనా నోరు జారతారేమో. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా లెక్క. తేడా వచ్చిందో ఇద్దరిని లేపించేస్తాను. వాళ్లే గనక తలుపు తీసిన మాట నిజమని తేలితే ఇద్దరిలో ఎవ్వరూ ప్రాణాలతో ఉండకూడదు. అలాగే అక్క. అలాగే ఆ కొత్తగా వచ్చిన పనోడి మీద ఓ కన్నెసుంచు. అలాగే అక్క. నాకెందుకో వాడి మీద అనుమానంగా ఉంది. అలాగే అక్క. ఇక నుంచి ఆడి మీద కన్నేసి ఉంచుతాను. పొరపాటునాడు తోక జాడించాడని తెలిస్తే నీతో చెప్పకుండానే లేపించేస్తాను. ఒరేయ్, హాస్పిటల్లో దాసుగాడు చచ్చాడా ఓకే, చావకపోతే వాణ్ణి చంపించే ఏర్పాట్లు చూడు. అలాగే అక్క. హ్మ్. ఇంత జరిగితే నాకెందుకు కాల్ చేసి చెప్పలేదు? నాకు మాట చెప్పుంటే నేను వచ్చేవాడిని కదా. ఎస్ఐని రిక్వెస్ట్ చేసు, లేదంటే ఎవరితోనన్నా ఫోన్ చేయించు, బావ అరెస్ట్ని ఆపేవాడిని కదా. నీకు చాలాసార్లు ఫోన్ చేశాను బావా, కానీ నీ ఫోన్ కలవలేదు. ఆ రోజే నేను ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్ళడం ఏంటి, అదే రోజు భాస్కర్ బావని అరెస్ట్ చేయడం ఏంటి? అవును, అసలైనా ఏ ఆధారం ఉందని అరెస్ట్ చేశారు? రక్తంతో ఉన్న దాసు మా అన్నయ్య ఆటోలో ఉన్నాడట. అందుకే ఆడే సంపుపోయాడని అనుమానించి అరెస్ట్ చేసామంటున్నారు. మరి ఇంత జరుగుతుంటే అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదా? మీ అమ్మ ఎందుకు మాట్లాడితే? పైగా ఆవిడ దగ్గరుండి మరీ అరెస్ట్ చేయమని చెప్పింది. సరే, నువ్వేం టెన్షన్ పడకు. ఎలాగైనా సరే మీ అన్నయ్యని నేను బయటికి తీసుకొస్తాను, సరేనా? సరే బాబా. అవును, చేతిలో ఆ బాక్స్ ఎందుకు? స్టేషన్లో కోడెట్టారు కదా బాబా, అందుకనే పాపం ఆడి కోసమనే అన్నం పట్టుకొస్తున్నాను. సార్ 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 నా మాట వినండి సార్. సార్ సార్ మీకు దండ పెడతాను సార్. సార్ 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 నా మాట ఒకసారి వినిపించుకోండి సార్. సార్ సార్ నా మాట వినండి సార్. నిజంగా నేనేం నేరం చేయలేదు సార్. సార్ ఎన్నిసార్లు చెప్తావురా? ఇప్పటికి 1000 సార్లు చెప్పుంటావు. ఇంకోసారి నోరెత్తావంటే లాఠీ తీసుకుని పొడి చేస్తా. ఏమనుకుంటున్నావేమో చెప్పవే. మధ్యాహ్నం లంచ్లోకి ఏం కూర చేసావు?
సార్ నా మాట వినండి సార్, మీకు దండ పెడతాను సార్. బా మళ్ళీ ఏంట్రా? నిజంగా నేనే నేరం చేయలేదు సార్. ఆ దాస్ తాళ పగలడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నా మాట వినండి సార్. సార్, ఒరేయ్, సార్, నా మాట వినండి నీకు సార్. దండం సార్, పెడతాను రా, నస పెట్టి చంపకరా. సార్ నిజం సార్, నేను దాస్ తప్పలేదు సార్. నిజంగా నేను చెప్పేది ఒకసారి వినండి సార్, దయచేసి ఒక్కసారి దాస్ తప్పలేదు సార్. పద. నా మాట ఒకసారి వినండి సార్. సరే, బాగుంది. మీరెందుకు వచ్చారు? సార్, మీరు మా బావని ఎందుకు అరెస్ట్ చేశారో నాకు తెలియదు కానీ మీరు అరెస్ట్ చేసిన తీరు మాత్రం నాకు నచ్చలేదు సార్. తమకు నచ్చినట్టు అరెస్ట్ చేస్తారా ఏంటి? తమకు నచ్చినట్టు అరెస్ట్ చేయాలని ఏ చట్టంలో రాసింది బాబు? సార్, ఒంటి మీద యూనిఫామ్ ఉందని అరెస్ట్ చేసే అధికారం మీకుందని మీరు ఎలా పడితే అలా మాట్లాడొచ్చు అనుకుంటున్నారేమో. నేను మా భాస్కర్ బావ అంత అమాయకుడిని కాదు. ఐఎమ్ ఎడ్యుకేటెడ్ యునో. చా మేము ఏ చదువు సంజాలు లేకుండానే ఎస్ఐ ఉద్యోగాలకు వచ్చేసామా? మేము చదువుకునే వచ్చాం సార్. అయితే ఏ సాక్ష్యం ఉందని ఏ ఆధారం ఉందని మా బావని అరెస్ట్ చేశారు? అతని ప్రమేయం లేకుండా, అతనికి సంబంధం లేకుండా ఆ మూట ఆటోలోకి ఎలా వచ్చింది? ఎందుకు రాకూడదు సార్? మా బావ అంటే నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు నేరం చేసి ఆ మూటని ఆటోలో పెట్టుండొచ్చు కదా. అరే రే, ఈ ఐడియా నాకు రాలేదు బాబు. అరే సారు మంచి లాజిక్ చెప్పారా. సెల్ ఓపెన్ చేసి ఈ భాస్కర్ని బయటికి పంపించేయండి. థ్యాంక్స్ సార్, మీరు దేవుళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అనియా, ఆయన నిజంగా చెప్పట్లేదురా. బావ మాటల్ని ఎగతాల్సేస్తున్నారు. ఎగతాళి చేయకుండా సన్మానం చేస్తారా ఏంటి? చూడండి, రేపు ఉదయం ఇతని కోర్టులో ప్రవేశపెడతాం. ఏమన్నా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకోండి. ఈలోపు మాత్రం ఇతన్ని కలవడానికి వీల్లేదు. కలిస్తే ఏమవుతుంది సార్? అబ్బచ్చా, నేరస్తుల్ని కలిసి రేపు కోర్టులో అలా చెప్పు ఇలా చెప్పు అని శిక్ష తప్పించుకోవడానికి ప్లాన్ వేరు. ఇలాంటివన్నీ మా సర్వీసులో ఎన్నో చూసాం. అయినా అలాంటి దిక్కుమల్ల ఐడియాలు మీకొచ్చినంతగా మాకెందుకు వస్తాయి సారు? అది నిజమే అనుకో. ఏమన్నా? సార్, ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్. కలవడానికి వీల్లేదు. ప్లీజ్ సార్. మళ్ళీ ఏంటయ్యా? నిజంగా ఈ నేరానికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నేనే తప్పు చేయలేదు సార్. నీకు దండం పెడతాను రా బాబు. ఏమన్నా చెప్పాలనుకుంటే రేపు కోర్టుకు వచ్చి చెప్పు. ఈ లోపు నా బుర్ర తినకు. సార్ సార్, నిజం సార్, నేనే నేరం చేయలేదు సార్. వామ్మో, వీడి టార్చర్ పడ్డం కంటే వీళ్ళని పంపించడమే బెటర్. ఇదిగో చూడండి, 5 నిమిషాలు టైం ఇస్తాను. ఈ లోపల కానివ్వండి. థ్యాంక్స్ సార్. కానిస్టేబుల్, లాక్ ఓపెన్ చేయి. కానిస్టేబుల్ గారు, నిజంగా నేనే తప్పు చేయలేదే. అనియా, నువ్వేంటో నాకు తెలుసురా. ఎవరు నిన్ను కావాలని ఎరికించారు. నువ్వేంటి బాధపడుకో. రేపు ఈ పాటికల్లా మేము నేను ఇంటికి తీసుకెళ్తాము. అయ్యో బాబోయ్, అంటే ఈ రోజంతా ఇక్కడే ఉండాలా? ఉండక తప్పదు బావా. ఈ జైలు చూస్తే భయం వేస్తుంది. నేను ఇక్కడ ఉండలేదు సిటీ. బేగా నన్ను తీసుకెళ్ళిపోవే. భయపడకురా అనియా. మన గ్రాచారం బాలేకపోతే ఇలాంటి శిక్షలే పడతాయిరా. ఇదిగో నీకోసమని అన్నం తెచ్చాను, కాసంత ఎంగిల్ పడరా. నాకు ఆకలి లేదు, నాకేమీ తినాలనిపించట్లేదే. ముందు నన్ను ఇక్కడ నుంచి అట్టుకెళ్ళిపోయే. ఇలా చిన్న పిల్లలాగా గొడవ చేస్తే ఎలా చెప్పు. ఇదిగో ఈ స్టేషన్ లో అన్నం పెట్టరంట. ఇప్పుడు కనుక నువ్వు తినకపోతే రాత్రి అంతా తిండి లేక పస్తులు ఉండాల్సి వస్తుంది. అయ్యో బాబాయ్, వద్దులేవే, ఇలాగే. నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి సార్.
నేను వచ్చింది కూర్చోడానికి కాదు. అర్థమైంది సార్. భాస్కర్ని అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశాం, కానీ వాడు నేరం ఒప్పుకోవటం లేదు. ఎక్కడున్నాడాడు? అక్కడ అన్నం తింటున్నాడు సార్. రే భాస్కర్, లే. బాబాయ్ బాబాయ్ ఇప్పుడు అన్నం తిన్నాడు బాబాయ్. ఒక్క నిమిషం బాబాయ్, ప్లీజ్ బాబాయ్. అన్నం అరగంట ఆగిన తర్వాత అయినా తినొచ్చు. ముందు వీడి నుంచి నిజాలు రాబట్టాలి. చెప్పరా. రే, లేరా. బాబాయ్ లే, బాబాయ్ రే. నువ్వు కొట్టిన దెబ్బకి మా దాస్గడ్ కోమాలోకి వెళ్ళాడు. మర్యాదగా నువ్వే ఒప్పుకో. వాడు బతికితేనే నువ్వు బతుకుతావు. వాడు చచ్చాడో ఖచ్చితంగా నువ్వు నా చేతుల్లో చస్తావు. అమ్మ తోడు సార్, నేను నిజంగా మీ దాసును కొట్టలేదు సార్. అయినా కొట్టాల్సిన అవసరం నాకే ఉంటుంది సార్. రై, వాడిని కొట్టేంత అవసరం నీకేముందో నాకు తెలియదు కాబట్టి మాటలతో సరిపెడుతున్నాను. చెప్పు, వాడిని ఎందుకు కట్టిపడేశావు? సార్, నేను కట్టుబడేటేంటి సార్? మా అన్నయ్య దాసుని కట్టాడు ఏంటి బాబాయ్? అవునమ్మా, దాసుని పరీక్షించి డాక్టర్స్ చెప్పారు వారం రోజులుగా వాడిని కట్టిపడేశారని చెప్పారు. వాడి కాళ్లలోనూ చేతుల్లోనూ రక్తం సరిగ్గా ప్రసరించట్లేదని చెప్పారు. చెప్పరా, ఎందుకు వాడిని కిడ్నాప్ చేశావు? ఎందుకు ఆ పని చేశావు?